హాయ్ ఆల్, వెల్కమ్ టు హిమసిరి ఛానల్. ఈ వీడియో ఏంటంటే పూరీలోకి కర్రీ చూపించబోతున్నాను. ఏంటి కర్రీ ఎవరికీ తెలియదా, కొత్తగా చూపిస్తున్నారా అని అనుకోకండి. సో అందరూ శనగపిండితో చేసుకుంటారు కదా. శనగపిండి అంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు తినలేరు కదా. కాబట్టి వరిపిండితో ఒకసారి ట్రై చేయండి. వరిపిండితో కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను చేస్తూ ఉంటాను. అంటే రెగ్యులర్గా శనగపిండితో చేస్తారు కదా, ఒకసారి వరిపిండితో చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తెలుసు కదా, ఇందులోకి కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది ఈ కర్రీలోకి. ఆనియన్స్, పొటాటో, క్యారెట్, అవన్నీ ఇంకా వెజిటేబుల్స్ ఏ కావాలంటే అవి వేసుకోవచ్చు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆనియన్స్ అవి త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. అవన్నీ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి సాల్ట్ వేసి ఒక కాసేపు వేపి మూత పెట్టుకుంటే త్వరగా వేగుతాయి. పసుపు, కొంచెం కారం వేసి కాసేపు వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెడితే అప్పుడు బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతున్నటప్పుడు దానికి వరిపిండిలో కొంచెం గరం మసాలా వేసి వాటర్ వేసి కలిపి ఉడుకుతున్న కర్రీలోని ఇది వరిపిండి వేయాలన్నమాట. మీకు తెలుసు కదా కర్రీ ఎలా చేయాలో. సో శనగపిండికి బదులు వరిపిండి పెడితే సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కర్రీ అయితే మాత్రం మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా చాలా నచ్చింది అందరికీ. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉడికింది కదా, వరిపిండి వేసి కాసేపు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతే, ఈజీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా. అంటే తెలియని వాళ్ళ గురించి, ఎవరైతే ఓన్లీ శనగపిండినా చేసుకుంటారో వరిపిండితో కూడా చేసుకోవచ్చా అని నేను చూపిస్తున్నాను. చూసారు కదా, కర్రీ పూరి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హిమసిరి.